ఫ్రెండ్స్, చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పేది సముద్రం తనలో అన్నింటినీ దాచుకుంటుంది అని. కానీ అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తే సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం శ్రీకృష్ణుడు పరిపాలించిన ద్వారకాని మహానగరం. మన భారత ఇతిహాసాలు ద్వారకా గురించి ఏం చెప్పాయి? అసలు ఇతిహాసాల్లో చెప్పబడుతున్న ద్వారక, ప్రస్తుతం సముద్రంలో కనుక్కున్న ద్వారక రెండు ఒక్కటేనా? మెరైన్ ఆర్కాలజిస్ట్ బృందం బయటపెట్టిన ఆధారాలేంటి? ఇటువంటి ద్వారకా వీక్షణకు ప్రస్తుత గవర్నమెంట్ చేస్తున్న ఏర్పాట్లేమిటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ద్వారక, ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు వాస్తవానికి దేవుడో, చక్రవర్తో, జ్ఞానో, మానవుడో, ఇంకెవరో మరెవరో మనకి తెలియదు. నా దృష్టిలో మట్టుగా ఆయన ఒక గురువు, జీవిత మార్గాన్ని సుభవం చేసిన విశ్వగురువు. ఎలా బ్రతకాలో, దేనికోసం బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో అనే విషయాలపై స్పష్టమైన బోధన చేసిన గురుదేవుడు. ఇక కథలోకి వెళ్తే, శ్రీకృష్ణుడు తన మామ అయిన కంసుణ్ణి సంహరించిన తర్వాత మధుర రాజ్యాన్ని పరిపాలించేవారు. దాంతో మగధ రాజైన జలసంధ్రుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీనివల్ల మధుర రాజ్యానికి, యాదవ ప్రజలకు ఎప్పటికైనా ముప్పు తప్పదని ఊహించిన శ్రీకృష్ణుడు ఒక మహా అద్భుత నగరాన్ని నిర్మించమని విశ్వకర్మకు చెప్పాడు. దీనికోసం భూమిని ఇవ్వమని సముద్రుని అడగ్గా 12 యోజనాలు అంటే 144 కిలోమీటర్ల భూభాగాన్ని ఇచ్చినట్లు మన పురాణంలో ఉంది. అలా గోమతి నది సముద్రంలో కలిసిన చోట విశ్వకర్మ నిర్మించిన అద్భుత సృష్టి ద్వారకాని చెప్పవచ్చు. నిత్యం రత్నకాంతులతో వెలిగిపోయి దివ్య వైభవంతో ప్రణాళికాబద్ధంగా నిర్మించారు. నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని 6 భాగాలుగా చేసి ఎన్నో నివాస ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, 70,000కు పైగా రాజభవనాలు, ఇలా ఎన్నో బంగారు ద్వారాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సుందరమైన ప్రదేశాలు మోడ్రన్ టెక్నాలజీతో నిర్మితమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే ద్వారక గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. ఇంత మహా అద్భుతమైనటువంటి నగరం సముద్ర గర్భంలో అసలు ఎలా కలిసిపోయిందంటే, భారత ఇతిహాసాల ప్రకారం క్రీస్తు పూర్వం 3138 సంవత్సరంలో కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సోదరులు 100 మంది కూడా మరణిస్తారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారి తల్లి అయిన గాంధారిని పరామర్శించడం కోసం వెళ్తారు. అప్పుడు ఆమె చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు గాంధారి శ్రీకృష్ణుడితో ఇలా అంటుంది: కృష్ణ, నువ్వు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలిగేవాడివే, కానీ ఎందుకు ఆపలేదని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో హంసకు పుట్టిన 100 మంది పిల్లల మరణానికి కారణమయ్యాడు, ఆ కర్మఫలమే ఇది అని సమాధానమిస్తాడు శ్రీకృష్ణుడు. దానికి శాంతించిన గాంధారి, తండ్రి చేసింది కర్మఫలమైతే తల్లినైన నేనేం చేశాను, నాకెందుకు ఈ పుత్ర శోకమని కోపంతో నీతోనే ఈ యాదవ జాతి మొత్తం కూడా అంతమైపోతుందని శపిస్తుంది శ్రీకృష్ణుడికి. ఆ శాపమే యాదవుల్లో చిచ్చు రేపేలా చేస్తుంది. పదవుల కోసం గొడవలతో ఒకరినొకరు చంపుకునే స్థాయి వరకు వెళుతుంది. అలాగే ఇలాంటి విపరీత పరిస్థితులు ఎదుర్కొన్న ద్వారకలో భారీ గాలులు వచ్చాయి. ప్రజలు నివసించే నివాసంలో మట్టి పాత్రలు వాటంతటదే పగిలిపోవడం మొదలయ్యాయి. ఇవన్నీ భారీ విపత్తుకు సంకేతాలను భావించిన శ్రీకృష్ణుడు అర్జునుడికి, అర్జున, మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుంది, ద్వారకాలోని ప్రజలు సురక్షిత ప్రాంతానికి తరలించాలి అని చెప్పి శ్రీకృష్ణుడు అరణ్యానికి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచే నేరుగా స్వర్గానికి కూడా వెళ్తాడని మహాభారతంలో ఉంది. అయితే శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉండగా ఒక బోయవాడి బాణం వల్ల శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగింపు పలికాడని కూడా కొన్ని పురాణాల్లో ఉంది. ఇంతకీ ఆ బోయవాడు ఎవరు అంటారా? పూర్వజన్మలో శ్రీరాముని వల్ల మరణించిన వాలి. ఆయన మరణించిన తర్వాత ఒక మహాప్రళయమే వచ్చి ద్వారకా సముద్రంలో కలిసిపోయింది అని ఇవన్నీ కూడా పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్నవే. కానీ దీనికి సరైన ఆధారాలు లేవు. అయితే 1960 నుంచి ఎన్నో అన్వేషణలు జరుగుతూ ఉన్నా 1983వ సంవత్సరంలో బరోడా రీసెర్చ్ సెంటర్కి చెందిన బృందం మొట్టమొదటిసారిగా ఆ సముద్ర గర్భంలో ద్వారకా నగరానికి సంబంధించిన ఆధారాలను కనుక్కున్నారు. ఎస్ఆర్ఓ బృందం అప్పుడు ఏం చెప్పారంటే, ద్వారకా నగరం వైభవాన్ని ప్రపంచానికి చూపించాలని అనుకున్నారు. కానీ దానికి ఇంకొక 14 కోట్ల అవసరం ఉందని చెప్పారు. కానీ అప్పట్లో గవర్నమెంట్ మాత్రం ఫండ్ రిలీజ్ చేయలేదు. అప్పటి నుంచి ఈ పరిశోధనలు కొద్ది రోజుల్లోనే నిలిపివేయబడ్డాయి.
కానీ 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోగ్రఫీ స్టూడెంట్స్ అరేబియా మహాసముద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో జనరల్ సర్వే చేశారన్నమాట. అలా సర్వే చేసి విగ్రహాలను అలాగే కొన్ని కాపర్ నాణాలను కూడా కనుక్కున్నారు. వాటిని శాంపిల్ కోసం తీసుకువచ్చి రీసెర్చ్ చేశారు. వాళ్ళ రీసెర్చ్ బట్టి అవి 3500 సంవత్సరాల క్రితం అని కనుక్కున్నారు. కానీ వాళ్ళకి ఒక డౌట్ వచ్చి టెస్టింగ్ కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపిస్తే వాళ్ళకి ఊహించిన సర్ప్రైజ్ వచ్చింది. అదేంటంటే ఆ నాణాలు 9000 సంవత్సరాల క్రితం నాటివి. అంటే మన పురాణాల్లో చెప్పినట్లు మహాభారత కాలానివన్నమాట. అసలు ఈ నగరంపై పూర్తిగా అన్వేషణ చేసినట్లయితే సుమేరియన్, ఈజిప్ట్, చైనీస్, హరప్పా సివిలైజేషన్ కంటే పురాతనమైనవని నిరూపించుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పటి వరకు శ్రీకృష్ణుని దర్శించుకోవాలంటే ద్వారకకి వెళ్ళి దర్శించుకోవాలి. దీనిని 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో పురాతన ద్వారకగా ఉండేది. దీన్ని డైరెక్ట్గా దర్శించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే స్కోడా డ్రైవింగ్ కూడా అవసరం. కానీ దాన్ని సులభంతరం చేస్తూ ప్రస్తుతం గుజరాత్ గవర్నమెంటు సముద్ర గర్భంలో 300 కిలోమీటర్ల లోతుగా ఉన్న ద్వారకా నగర వీక్షణకు ట్రాన్స్పోర్ట్ని కల్పించనుంది. దీనిని 2024 శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరికీ అందుబాటులోకి తేనుంది. అయితే శ్రీకృష్ణుడు ఆడిన ద్వారకాను ప్రతి ఒక్కరూ కూడా వీక్షించి ద్వారకా మహానగర అద్భుతాలను ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రయత్నం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు ద్వారకా మిస్టరీ గురించి తెలుసుకున్నాం కదా. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో రేపు కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.